ఈ రోజు రాజకీయాల్లో ఒక పార్టీలో ఉండి అనుభవించి, ఓ పార్టీలో ఉండి పార్టీ గెలిచి, ఆ రోజుల్లో దానికి కట్టుబడి పనిచేసి, ఈ రోజు వేరే పార్టీలకు పోయి పార్టీలు మార్చి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఏదో మాట్లాడుతుంటూ నిజంగానే జిల్లాకే సిగ్గనిపిస్తుంది. జిల్లా ప్రజానికానికి సిగ్గనిపిస్తుంది. ప్రధానంగా పోటీ చేస్తున్న ఈ రోజు అనే శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ భిక్ష వల్ల ఎంపీటీసీ నాయకత్వం సాగుతుంది. ఈ రోజు ఎంపీగా పోటీ చేసిన డి కర్ణమ్మ గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించి ఆ రోజు నడిపించారు. ఆ రోజు అధికారం నుండి అన్ని ఆస్వాదించారు. ఈ రోజు అభ్యర్థులే కాక పార్టీలకే వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఈ రోజు లేదు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా మహబూబ్నగర్ సమాజం మొత్తం గమనిస్తుంది. దానికి తోడు ఏ రాజకీయ పార్టీలు పోటీ చేస్తుందో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ రోజు వాళ్ళు వివరిస్తూ ఓ జాతికి, వర్గానికి, మతానికి అనుకూలంగా ఇంకో జాతికి, మతానికి, వర్గానికి వార్నింగ్లా ఈరోజు వివరిస్తున్న ఈ సమాజం గర్వించదు. మిత్రులారా, ఒకరు వస్తారు ఎన్నికల ప్రచారంలో ముస్లింకి ఇచ్చిన రిజర్వేషన్స్ తీసేస్తామని చెప్పి, ఇంకోరు వస్తారు మైనార్టీ వ్యవస్థను తీసేస్తామని చెప్పి, ఇంకోరు వస్తారు దేశ సంపద మొత్తం దోసేసి వాళ్ళకి ఇస్తారని చెప్పి. అసలు ఎక్కడ అవుతున్న రాజకీయాలు మీరు ఎక్కడ మాట్లాడుకున్నా కానీ ఈ జిల్లాలో ఈ పార్లమెంట్ వ్యవస్థ, ఈ పార్లమెంట్లో ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ జిల్లాలో మా సంస్కృతి, మా డిఎన్ఏ ఉద్యమ బాటలో పుట్టిన డిఎన్ఏ మాది. ఆ రోజుల్లో భూమి కొరకు, ముక్తి కొరకు, పేదల విముక్తి కొరకు సాయుధ పోరాటం నడిచిందో అదే తరాలు ఈరోజు దున్నేవానికి భూమి అని ఆ తరాలు జరిగిన పోరాటంలో ఆ డిఎన్ఏ మాకు పూర్వీకులు మాకు ప్రసాదించారు. ఆ డిఎన్ఏ ద్వారానే ఈ రోజు సమాజం నడుస్తుంది. మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమంలో కానీ పార్టీల ఖచ్చితంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముందుండి తెలంగాణ బాట నడిపించి తెలంగాణ సాధన కొరకుగా ఈ జిల్లాలో మీరు మాట్లాడేది, ఈ జిల్లాలో మీరు వార్నింగ్ ఇచ్చేది మాకు. మీ వార్నింగ్లు, మీ మతత్వాలు, మీ విద్వేషాలు ఈ రోజు ఈ సమాజం ఈ రోజు నమ్మడానికి సిద్ధంగా లేరు. నిన్న డి కరుణ గారు ఎక్కడ మందూరులో మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి గారిని ఛాలెంజ్ చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. నిజంగానే శ్వాస విడిపడిన తర్వాత ఎంత అభివృద్ధి చేసినా, ఎంత చేసినా కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకు ఆనిముత్యం, ఈ జిల్లాకు ఒక గర్వకారణం. ఆయన ద్వారా ఈ రోజు అట్టడుగున్న ఈ సమస్యలు, తాగు, సాగు, పేదరిక నిర్మూలన, దాంతో పాటు ఈ జిల్లాలో ఉన్న అన్ని సమస్యల శాశ్వత పరిష్కారం కొరకు ఆయన డిపిఆర్లు తయారు చేసి దానికి కనుగొని ఈ రోజు భూమి పూజ చేసి ఆ వ్యవస్థను మొత్తం కూడా చేస్తుంటే ఓర్వలేక బయట వాళ్ళు మాట్లాడారు కానీ ఈ జిల్లా నాయకులు మాట్లాడడం బాధ అనిపిస్తుంది. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి మీద ఈరోజు మాట్లాడుతున్న మాటల్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దాంతోపాటు అసలు కాంగ్రెస్ పార్టీ ఏంది, బీజేపీ పార్టీ ఏంది, టీఆర్ఎస్ పార్టీ ఏంది? ఈరోజు టీఆర్ఎస్లో అంటారు కాంగ్రెస్ తర్వాత బీజేపీ కలిసి పనిచేస్తుందని చెప్పి, బీజేపీలో అంటారు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తుందని చెప్పి. ఒకటి యాద పెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆ రోజు ఎప్పుడు కూడా ఎన్నికల కొరకు ఓట్ల కొరకు పుట్టిన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజులున్న బ్రిటిష్ కబంధ హస్తాలతోటి బయటపడి ఈ దేశాన్ని సుభిక్షితంగా, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని నడపాలని ఉద్దేశంతో ఏర్పడిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. చాలా మంది పార్టీలు వచ్చిండ్రు, పోయిండ్రు. ఈ పార్టీ భారతదేశానికి ఒక పుష్పగుచ్చలాంటిది. అన్ని మతాలకు, కులాలకు, వర్గాలకు ఓ పుష్పగుచ్చంలా కాపాడుకొచ్చిన పార్టీ. ఈ పార్టీ కేవలం యావత్ ప్రపంచంలో కూడా ఈరోజు రాజ్యాంగం లోబడి, నంబర్ ఉన్నా లేకున్నా రాజ్యాంగం లోబడి పనిచేసిన పార్టీ. ఈ పార్టీ ఈ రోజున వ్యవస్థలను, జ్యుడిషియర్ని, ఎగ్జిక్యూటివ్, అడ్మినిస్ట్రేషన్ సమానంగా తీసుకెళ్లి వాళ్ళు లోబడి పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేవలం భారతదేశ మానవుల కదలిక, మానవ అభిప్రాయాలు, మానవ జాతి జీవన విధానమే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నమ్మిన పార్టీ. మా పార్టీ సిద్ధాంతాలు మీరు పోటే కాదు, అసలు సిగ్గు శరం ఉంటే ఈరోజు టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ పార్లమెంట్ ఎలక్షన్లో ఓటాడు హక్కే లేదు. మా పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదు. మా పార్టీలో పెట్టి పొరిగి, మా పార్టీలోకి నాయకత్వం వహించి, మా పార్టీ పెట్టిన భీక్షతుడి నాయకులై ఈరోజు పార్టీకి ఆ స్థాయికి మాట్లాడే ఎవరికి అర్హత లేదు. ఈరోజు కేసీఆర్ గారు ఈరోజు పర్యటన చేస్తుండ్రు. గతంలో కేసీఆర్ చేసిన పని ఏంది, ఈ జిల్లాకు చేసిన శాశ్వత పరిష్కారం ఏంది, ఎన్ని మాటలు చెప్పిండు. ఆ రోజు సౌత్ కు, నార్త్, తెలంగాణకు పంచాయతీలు పెట్టి వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని మమ్మల్ని వదిలేసారు. అసలు తెలంగాణ టీఆర్ఎస్ పాలనలో ఓ అహంకారపూర్తి పాలన, ఓ పోలీసుతో నడిపిన పాలన. అసలు వాళ్ళు ఎమ్మెల్యేలు, నాయకులు, ఎంపీలు, మంత్రులు ఎవరు భూమి మీద నడవలేదు. ఆ రోజు ఈ రోజు సంపద మొత్తం దోసుకున్న వాళ్ళు బహుశా లెక్కేసుకుంటే
భారతదేశంలో 1954 జరిగిన ఎన్నికల్లో చాలాసార్లు ఎన్నికలు జరిగినాయి. చాలా రాజకీయ పార్టీలు శాసించినాయి. చాలా 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 రాజకీయ పార్టీలు గవర్నమెంట్‌ను నడిపించినాయి. రాజకీయ నాయకులకు తర్వాత ఈ 10 ఏళ్ళు పాలించిన టీఆర్ఎస్ నాయకులు కంపేర్ చేసుకుంటే వీళ్ళు 10 ఏళ్ళు సంపాదించిన సంపాదన, దోపిడీ అసలు అప్పటి నుంచి 74 ఏళ్లకెళ్ళి రాజకీయాలు చేసేవాళ్ళు వాళ్ళకి సరిపోరు వాళ్ళు. దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడతారా? అసలు మీకు సిగ్గుచరం ఉందా? కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీతో జత కట్టుదా? మాకు అవసరం ఉందా? మాకు అది అధికారం అనేది మాకు చిన్న లెక్కనే కాదు. మాకు అధికారం వస్తుంది, పోతుంది. అధికారం ఉన్నా లేకున్నా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ నాయకత్వంలో ఈ దేశ సమైక్యతను కాపాడుకుంటా చేస్తున్న యాత్రనే మనకు ఉదాహరణ అని చెప్తున్నాం. మాట్లాడితే రిజర్వేషన్ లేపేస్తాం. రిజర్వేషన్ పక్క పెట్టండి. మీరు రిజర్వేషన్ తీస్తారా చేయరా ఆ ప్రాసెస్ వేరే ఉంది. ప్రభుత్వాలు ఏర్పడతాయి, అసెంబ్లీ ఉంటుంది, పార్లమెంట్ ఉంటుంది, చర్చ జరుగుతుంది, అది వేరే సంగతి. అసలు మీరు ఇచ్చిన హామీలు ఏమని? ఆ రోజుల్లో యూపీఏ గవర్నమెంట్ లో ఉన్న ఖాళీలు 6 లక్షల చిల్లలు. ఈ రోజు మీకున్న ఖాళీలో కోట్ల ఖాళీలు ఉన్నాయి. ఒక నియామకం జరగలేదు, ఒక కార్యక్రమం చేయలేదు. నియామకాలను పక్కన పెట్టి ఉన్న పన్ను చట్టాలను కూడా అమ్మేసి ఈరోజు దేశాన్ని నాశనం చేసి కార్పొరేట్స్ చేతికిచ్చి ఈ రోజు మా గురించి అన్ని పెట్టి వచ్చేసి మతాన్ని తీసుకొచ్చి ఎలక్షన్ మతం కొరకు నడిపిన ఎలక్షన్ అయితే ఆ మతం కొరకు ఎవరు కూడా లోన్ అయ్యి పనిచేసే పరిస్థితి ఎవరు లేదు. దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? టీఆర్ఎస్ పార్టీ కేవలం కంపెనీ లాగా ఏర్పడి వాళ్ళ మనుషులు, వాళ్ళ కులాలు, వాళ్ళ వర్గాలు, వాళ్ళకి సంబంధించిన మనుషులతోటి దోపిడీ చేసి అహంతో ఈరోజు ప్రజలు దూరమైనారు. మళ్ళా వారు ఈరోజు పాదయాత్రలు చేసుకుంటా, బస్ యాత్రలు చేసుకుంటా, ఆ మంత్రి అని, ఈ మంత్రి అని, ఆ ఎమ్మెల్యే అని, ఈ ఎమ్మెల్యే అని పట్టుకొచ్చి ఈరోజు పెద్ద పెద్ద మాటలు చెప్పి మాయేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనే టీఆర్ఎస్ పార్టీని గౌరవించారు ఈ జిల్లా ప్రజలు. ఉద్యమ నాయకుడిని గౌరవించారు. ఉద్యమ నాయకులను అందరూ పార్టీల గతంగా దీక్ష పెట్టారు. ఆ దీక్షతోటి మీ పార్టీ ఏర్పడింది, మీ పార్టీ బతికింది, పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ రోజు మిమ్మల్ని మీరు వచ్చి మాట్లాడేది. ఈ రోజు అభ్యర్థులు కంపేర్ చేసుకుంటే ఒక దిక్కు డీకే అన్న, ఒక దిక్కు మనీ శ్రీనివాస్ రెడ్డి, ఇంకో దిక్కు వంశచంద్ర రెడ్డి అనే యువకుడు కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ ను, కాంగ్రెస్ పార్టీలో ఉన్న దశను చూసి ఈరోజు కాంగ్రెస్ సామాన్య కార్యకర్తగా రాజకీయాలు ప్రవేశించి రాజకీయాలు చేస్తున్నారు. ఓ విద్యార్థి నాయకునిగా, యువజన నాయకునిగా, పార్టీ నాయకునిగా ఒకటి కమిట్మెంట్ తో ఓ పార్టీలో ఉండి పనిచేసిన నాయకుడితో వేరే దిక్కు చూస్తే ఇంతకుముందు చెప్పినట్లు మా దీక్షతో నాయకులు ఈరోజు వచ్చి మా మీద పడుతున్నారు. ఇద్దరు కంపేర్ చేసుకుంటే తప్పకుండా ఈ సమాజం పార్టీలకత్తంగా ఈరోజు మేలుకున్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆదరించే సమయం వచ్చింది. కాబట్టి ఆ భయంతో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ కాంగ్రెస్ ఒకరు చెప్తారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరు చెప్తారు. కాబట్టి దాన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పి తెలుసు. దానికి తోడు ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో ఒక వర్గము మతాన్ని చుట్టుపెట్టే కార్యక్రమం, ఇంకో మతాన్ని పూర్తిగా పక్క పెట్టేసి వాళ్ళకి నిర్దేశించే కార్యక్రమం, ఇవన్నీ కూడా గతంలో చూస్తాం మనం. గతంలో మహేందర్ పట్టణ ప్రజలు కానీ, ఈ పార్లమెంట్ ప్రజలు కానీ, ఉమ్మడి జిల్లా ప్రజలు కానీ ఏ రోజు కూడా నమ్మలేదు. బీజేపీకి జిల్లాలో స్థానమే లేదు. టీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజుల్లో ఉన్న ఉద్యమ దీక్షతో నడిచిన పార్టీ, ఆ పార్టీకి మనగడం లేదు. ఈరోజు చాలా మంది ప్రజాస్వామ్యవాదులు పార్టీలకు అత్తంగా అటు లెఫ్ట్ అభ్యుదయవాదులు ఈరోజు తటస్థులు ఈరోజు నిర్ణయానికి వచ్చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పింది. దాంతో వాళ్ళు ముందుకెళ్ళి పనిచేస్తుంటూ తప్పకుండా గెలుస్తారని నమ్మకం మాకుంది. మిత్రులారా, మీ ద్వారా మరోసారి ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. గతంలో జాతి వ్యతిరేకంగా పనిచేసిన పార్టీలకు మనం బుద్ధి చెప్పినాం, ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీలకు మనం బుద్ధి చెప్పినాం. ఈ రోజు అవినీతి పరులకు మనం పాఠం చెప్పినాం. ఈ రోజు అహంకార పూర్తి రాజకీయ నాయకులకు మనం పాఠం చెప్పినాం. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మరోసారి ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పి వాళ్ళు డిపాజిట్లు కలుతం చేసి కాంగ్రెస్ పార్టీకి ఆదర్శంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దానికి విద్యానికి ఒక కారణం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ సిద్ధాంతం నమ్మిందో ఈరోజు దాన్ని డిబేట్ కాలేదు. ఈ ఆశయంతో కాంగ్రెస్ పుట్టిందో దానికి ఇప్పుడు ఈరోజు డిబేట్ కాలేదు. ఓ వ్యక్తి కొరకో, జాతి కొరకో, లేకపోతే మతం కొరకో పనిచేసిన పార్టీ ఏ రోజు కాదు. మేము స్పష్టంగా ఉన్నాం, మేము ప్రజల ముందు స్పష్టం ఉన్నాం. మా ప్రణాళికనే ప్రజల ప్రణాళిక. మా ప్రభుత్వమే పీపుల్స్ ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసలు ఊహించని విధంగా
దాదాపు 5,000 కోట్ల పైచిలకు శాంక్షన్ అయినాయి, పనులు ప్రారంభించినాయి. దాంతోపాటు నాకు తెలిసిన నమ్మకం ఉంది, 32 నెలల రాజకీయ అనుభవం చెప్తున్నాను, గ్రామ స్థాయికి ఎదిగిన నాయకులు చెప్తున్నాను, గ్రామ సమస్యల మీద పడిన సమస్యల అవగాహన నాయకులు చెప్తున్నా. ఈ జిల్లాలో శాశ్వత కార్యక్రమాల పరిష్కారం కొరకు ఈ రోజు ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఎప్పుడు చేయలేరు, ఎవరు చేయరు అని చెప్పి నేను చెప్తున్నా. కాబట్టి ముఖ్యమంత్రి మీద మనకున్న గౌరవం, ముఖ్యమంత్రి గారు చేసే పనులు, మా నాయకులు ఎమ్మెల్యేలు చేసే పనులు, ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు, దాంతోపాటు ప్రధానంగా ఎన్నిక అనేది దేశానికి సంబంధించిన ఎన్నిక, దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక. బీజేపీ వాళ్ళు మాట్లాడితే 400 సీట్లు ఇవ్వాలి వస్తాయి మాకంటారు. ఎందుకంటారు 400 సీట్లు? 400 సీట్లు వస్తే మొత్తం రాజ్యాంగాన్ని మారుస్తాం. ఈ రాజ్యాంగంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, బడాయిల వర్గాలకు స్థానం లేకుండా ఇస్తాం మేము అని ఆ నిదాంతో ముందుకెళ్తున్నారు. ఆ ఎజెండాను కప్పుచడానికి 400 సీట్లు అడుగుతున్నారు వాళ్ళు. కాబట్టి తెలంగాణ సమాజం కానీ, భారత సమాజం కానీ దానికి ఆ రోజు ఒప్పుకోదు. కాబట్టి భారతదేశ DNA 92% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ కలిసి ఉందాం, కలిసి వద్దాం, కలిసి జీవితాం అని చెప్పిన దాంతో వెళ్తున్న ఈ తరుణంలో దాన్ని తప్పకుండా తిప్పికొడతారని తెలుసుకుంటున్నాం. కాబట్టి మరోసారి ప్రధానంగా ప్రెస్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పకుండా మీరు భారతీయులుగా, ప్రజాస్వామ్యవాదులుగా, ఈ భారతదేశ రక్షకులుగా, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాదులుగా ఈరోజు మీరు కూడా ప్రజలకు విజ్ఞప్తి చేయవలసిన అవసరం ఉంది. మీరు కంపేర్ చేయండి, ఏ పార్టీ సిద్ధాంతం ఏందో, ఏ ఆశయాలు ఏందో, ఏ నాయకుడు ఎక్కడో ఎటువంటి ఏ నాయకుడు ఎక్కడో తెలుసుకోండి. దాన్ని బట్టి ముందుకు జాగృతి చేసే అవసరం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకొరకే ఈ సమావేశం జరిగింది. తప్పకుండా నాకు నమ్మకం ఉంది, ఈ రోజు వాళ్ళ మాటలకు, వాళ్ళ అహంభావాలకు, వాళ్ళ వారినులకు భయపడిన సిద్ధమేమో. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వారినులు చాలా చూసింది. అవసరం ఉంటే ఏం చేయాలో మాకు బాగా తెలుసు. అంటే ఈ జిల్లాలో సంస్కృతి ఉంది, కర్రె పట్టినము, గన్ను పట్టినము. అది మా గాంధీయ మార్గం కావచ్చు, ఇంకో మావోయిస్ట్ మార్గం కావచ్చు. కానీ సమస్య పరిష్కారం కొరకు పడిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి పేరుందని చెప్పి తెలుసుకుంటాం. అదే తోవలేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదిలినరు. తప్పకుండా ఆ రకంగా పనిచేస్తాం, ఆ రకంగా ఈ ప్రజాస్వామ్యం కాపాడుతాం. భారతదేశంలో తప్పకుండా రాహుల్ గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ ప్రధానం చేసే కార్యక్రమం చేస్తాం. ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పెద్ద మెజార్టీతో, అతిపెద్ద మెజార్టీతో ఉన్న అభ్యర్థుల్లో సౌమ్యుడు, ఉత్తముడు, చదువుకున్నోడు, ఓ భావజాలు నమ్మినోడు, 10 మందిని గౌరవించినోడు, కాంగ్రెస్ అన్నిటికీ మించి అందరికి మిత్రుడు, అందరికి తమ్ముడు, అందరికి సోదరుడు, అందరికి అన్న. కాబట్టి తప్పకుండా పెద్ద విషయాలు తెలుసుకుంటాను. జై హింద్.